ఇస్తారు. అయితే మీరన్నట్టు గురుగారు పంచభూతాలకు మన ఆరోగ్యానికి అంత సంబంధం ఉందంటారా అసలు? అంటే ఈ జాతక రీత్యా ఒక్కొక్కరికి విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి ఎఫెక్ట్స్ ఇవ్వబోతున్నాయి? మొట్టమొదటి ఒక ఆరోగ్యపరంగా జ్యోతిష్ శాస్త్రాన్ని సమీకృతం చేసి దాని మీద ఒక ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా దేశవ్యాప్తంగా ఇది మొదటి కార్యక్రమే. అందులో ఎంత మాత్రం కూడా అనుమానం లేదు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మనం వెతుక్కుంటే పంచభూతాలు అంటే ఏంటి? అగ్ని, వాయువు, నీరు, ఆకాశము, భూమి, జలము. ఈ ఐదింటిని పంచభూతాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ పంచభూతాల నుంచి ఏర్పడినటువంటిది మనిషి యొక్క దేహం. ఇక్కడ మనం కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి వాయువు అంటాం, అంటే ఒక గాలి. శరీరంలో గాలి సంచారం లేకుండా మనిషి మాట్లాడలేడు, రెప్ప వాల్చలేడు, అడుగు వెయ్యలేడు, ఏ పని చేయలేడు. అందుకని ఈ వాయువుతో కూడినటువంటి వాత గుణం ఏదైతే ఉందో దీన్ని 3 గుణాల్లో రాజు గుణంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గుణానికి ప్రధానమైనటువంటి ఆధిపత్యం బుధుడికే ఉంటుంది. కానీ శని గ్రహం కూడా వాస మీద అధికారం కలిగి ఉంటుంది. అట్లాగే పిత్తం అనేటువంటిది ఇంకొకటి. ఈ పిత్తం అనేటువంటిది ఏంటి? మనిషి కదలిక జరగాలి అంటే, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలంటే, రెప్ప కొట్టాలంటే, పెదాలు ఆడాలంటే దానికి ఒక వేడి కావాలా. ఈ వేడిని అందించగలిగేటువంటి గ్రహాలు ఏమేంటివి? మొట్టమొదటి గ్రహాధిపతి అయినటువంటి సూర్యుడు, ఆ తర్వాత కుజుడు, సూర్యుడి యొక్క వెలుగు నుంచి ఏర్పడినటువంటి నీడ కేతువు. ఈ 3 గ్రహాలు మనిషికి కావలసినటువంటి వేడిని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చిన్న ముగ్గురు వేడినే ఇస్తారు. సూర్యుడిచ్చే వేడి వల్ల ఆరోగ్యం ఏర్పడుతుంది. కుజుడిచ్చేటువంటి వేడి వల్ల మనిషికి బలం వస్తుంది. కానీ కేతువు నుంచి లభించేటువంటి వేడి వల్ల మనిషికి రోగాలు, జబ్బులు వస్తాయి. అంటే ఒక మనిషి ఆరోగ్యాన్ని చెడగొట్టడంలో కేతువుని మించినటువంటి గ్రహం ఉండదు. అట్లాగే ఒక మనిషికి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహాల్లో సూర్యుడు, కుజుడికి మించినటువంటి వాళ్ళు ఉండరు.